అందరికీ ఈరోజైతే ఇంకో రెసిపీ చేయడానికైతే నేనైతే రెడీ అయిపోయా. సండే అయితే పీజీలో కుక్ చేయాలంటే అదో పెద్ద యుద్ధం. ఆ యుద్ధంలో మనకు ప్లేస్ దొరికితే చాలా అన్నట్లు ఉంటుంది మా పీజీలో అయితే. ఇంకా ఫైనల్గా మాకైతే గ్యాస్ ఫ్రీగా దొరికేసింది. ఇంకా నేనైతే స్టార్ట్ చేసా. ఇంతకు రెసిపీ పేరు చెప్పలేదు కదా, ఇది వెజిటేబుల్ పులావ్ ప్లస్ ఎగ్ బిర్యానీ లాంటిది. మేము మా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఇంకా ఎగ్ కూడా వేసుకొని అయితే చేసేస్తా. చాలా బాగుంది. మా ఫ్రెండ్ అయితే నాన్ వెజ్ తినదు కదా, తనైతే ఎగ్ తింటుంది. ఇంకా సో తన కోసం అని కూడా నేను ఇది చేసా. టేస్ట్ బాగా వచ్చింది. కానీ ఈ సండే వంట వండాలంటే మటుకు అంతమంది ఉంటారు, అందులో మనకు కూడా గ్యాస్ కూడా దొరికిందో అదో పెద్ద అదృష్టంలాగా ఫీల్ అవుతాను నేనైతే. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి ట్రై చేసేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందని. నాలాగా పీజీలో ఇంకా హాస్టల్స్లో ఉండే వాళ్ళకి అప్పుడప్పుడు బిర్యానీ తినాలని క్రేవింగ్స్ వస్తుంటాయి కదా, సో అలాంటప్పుడు మీరు ఈ రెసిపీని కూడా ఫాలో అయ్యి చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను స్పైసెస్ కూడా కొంచెం ఎక్కువ వేసా, ఎందుకంటే కర్రీ లేకుండా తినేద్దామని. ఇంకా ఎలానో సండే చికెన్ పెడతారు కదా, ఆ చికెన్ తిని తిని నాకైతే టేస్ట్ బడ్స్ ఏమీ అంత సాటిస్ఫై అవ్వట్లేదు. సో కొంచెం ఇక్కడ ఎక్కువ స్పైసెస్ వేసుకుంటే కవర్ చేసేసుకోవచ్చు. నేనైతే స్పైసెస్ అన్నీ కొంచెం ఎక్కువే వేసుకున్నా. మీరు చేసుకునేటప్పుడు మీ స్పైసెస్ బ్యాలెన్స్గా వేసుకోండి మీకు ఎలా కావాలో. నేనైతే 1.5 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నా, మా ముగ్గురికి సరిపోయింది. మొత్తానికి ఒక 45 మినిట్స్కి మా బిర్యానీ అంతా రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా మీరు ఎగ్ రైస్లో యాడ్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం ఆయిల్ కారంలో ఫ్రై చేసుకొని వేసుకుంటే ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలా చేసుకుంటే ఎగ్ లోపలికి కూడా మంచి స్పైసీ టేస్ట్ వస్తుంది. అలా చేసుకుంటే ఎప్పుడైనా మీకు కూడా నచ్చుతుంది. ఇంకా ఫైనల్గా బిర్యానీ అయితే విజిల్ పెట్టేసా. 2 విజిల్స్ వస్తే చాలు. నేనైతే 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నా సరిపోయింది. నాకు అన్ని మెజర్మెంట్స్తో సహా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా తినడమే ఆలస్యం. నాకైతే అసలు చూస్తుంటేనే ఎంత బాగా నచ్చిందో. సండే అయితే ఇలా నేను బిర్యానీతో కంప్లీట్ చేసా. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మాకు చికెన్ ఈరోజు పీజీలో, బట్ నేను ఆ చికెన్ ఎందుకు తెచ్చుకున్నానో తినను కూడా తినలేదు. మొత్తం రైస్తోనే తినేసా. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.